వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రాయలసీమలో రైతులను నిర్లక్ష్యం చేశారు, రాయలసీమను నిర్లక్ష్యం చేశారు, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. నేను వైసీపీ నాయకులకు అందరికీ కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉండా, రాయలసీమ అభివృద్ధి మీద చర్చకు మీరు సిద్ధమా? మేము సిద్ధం. రాయలసీమ ప్రాంతంలో ఏ ప్రాంతమైనా మీరు ఎన్నుకోండి, ఆ ప్రాంతానికి మేము వస్తాం. ఒక 10 మంది ప్రజాప్రతినిధులు మీ వైపు, మా వైపు తెలుగుదేశం పార్టీ వైపు 10 మంది వస్తాం. 83 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాము రాయలసీమ ప్రాంతానికి. మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మీ హయాంలో ఎక్కువ నిధులు ఖర్చు అయిందా? ఇరిగేషన్ లో కానీ, పారిశ్రామికంగా గాని, ఈ రోజు సోలార్ ఇండస్ట్రీస్ లో రాయలసీమ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి పోతా ఉంది. దాదాపుగా 50,000 పైచిలకు మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి రాబోయే 3 సంవత్సరాల్లో సోలార్ హబ్ గా రాయలసీమ తయారైతా ఉందంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. వైసీపీ వాళ్ళకు అందుకే దిమ్మ తిరిగిపోతా ఉంది. ఏ రకంగా చూసినా వాళ్ళకి మాట్లాడేదానికి మాట రావడం లేదు. కేవలం విషయం చిమ్మే ప్రయత్నమే చేస్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన మాట్లాడేదానికి అర్థమే లేదు. నోటికి ఏదొస్తే అది అబద్ధాలు చెప్పడం తప్ప నిజమైన మాటలు ఆయన నోటి నుంచి ఒక్కటి కూడా రావు. అబద్ధాలు ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే.